35 పవర్ 87 పవర్ 195. క్వశ్చన్ చూడంగానే మీరు వదిలిపెట్టాలి, కానీ యాక్చువల్గా అది ఒక చిన్న లాజిక్కే. ఇక్కడ చూడండి సార్, ఇది నేను చెప్తాను, ఇంకో 2 క్రియేట్ చేస్తాను. 87 అనేది బేసి సంఖ్య, బేసి పవర్ ఎనీ నంబర్, అంటే ఇది ఆడ్ నంబర్, అంతే కదా. ఆడ్ నంబర్ కాబట్టి ఇప్పుడు 3 ఉందనుకోండి, 35 పవర్ 2 ఇంటూ 35 పవర్ 1 రాసుకోవచ్చు. ఇది 5 ఉందనుకోండి, 35 పవర్ 4 ఇంటూ 35 పవర్ 1 రాసుకోవచ్చు. ఇది 13 ఉందనుకోండి, 35 పవర్ 12 ఇంటూ 30, అంటే ఇది 35 పవర్ ఈవెన్ నంబర్ ఇంటూ 35గా రాసుకోవచ్చు. పవర్ ఈవెన్ నంబర్ ఉంటే ఏమవుతుంది, లాస్ట్ 2 డిజిట్స్ 25, అంటే ఇది 25 ఇంటూ 35. 2 ఏమో ఈవెన్, 3 ఏమో ఆడ్. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది 75. ఇంకో క్వశ్చన్ చూడండి. క్వశ్చన్కి కొంచెం తిప్పుతాడు అంతే సార్, క్వశ్చన్ చూడంగానే భయపడద్దు. 64 పవర్ 187, లాస్ట్ 2 డిజిట్స్ చెప్పండి. 45 పవర్ 64, 64 ఈవెన్ నంబర్ పవర్ ఎనీ నంబర్, ఈవెన్ నంబర్. పవర్ గనక సరి సంఖ్య ఉంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది 25. నెక్స్ట్ దీనికి ఆన్సర్ చెప్పండి. 75 పవర్ 81 పవర్ 83. 81 అనేది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ అంటే మనం ఇలా రాసుకోవచ్చు కదా, 75 పవర్ ఈవెన్ ఇంటూ 75 పవర్ 1. సరికి 1 జోడి చేస్తేనే కదా బేస్ వస్తుంది. ఇది 25 ఇంటూ 75, ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 75. కాదు, 81 అనేది ఒక బేసి సంఖ్య. బేసి పవర్ ఏ సహజ సంఖ్య వేసినా బేస్ వస్తుంది. బేసి సంఖ్యకు ఫామ్ ఏంటంటే, ఆడ్ నంబర్కి ఫామ్ ఏంటంటే 2 తోటి భాగిస్తే శేషం 1 వస్తుంది. అంటే ఇది ఎలా అంటే 75 పవర్ 2k ప్లస్ 1 అని అర్థము. దీన్ని నేను ఏ పవర్ m ప్లస్ ఎన్ని ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ nగా రాశాను. దీనికి 25. బేసి సంఖ్య ఎప్పుడూ కూడా 2 తోటి భాగిస్తే శేషము 1 ఇస్తుంది. శేషం 1 ఇస్తుంది. ఒక సహజ సంఖ్యను 2తో భాగించి శేషము 0 వస్తే అది సరి సంఖ్య, శేషం 0 రాకపోతే అది బేసి సంఖ్య.